వచ్చినాయి అన్న చెప్తాను ఓకేనా సరే థ్యాంక్స్ అన్న. నమస్కారం. దండుపేలం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం. ఆ కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్. కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది. ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా? ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు. ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఘోరం, చాలా అన్యాయం. అదేంటంటే ప్రభుత్వం మీద కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు. దొంగలు ఎలా రావాలి, ఎలా దోచుకోవాలో మీకు తెలుసు, ఎలా తగలబెట్టాలో తెలుసు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైల్ తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి. ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019 సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు. ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి, స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పలాగా అప్పచెప్పాడు. ఎవరప్ప సొమ్మని అలాగ అప్పచెప్పాడు మధుసూదన్ రెడ్డి. అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైల్, అనేక ఫైళ్ళు తగలబెడతారు. ఇది చూస్తుంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తుంటారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నేను అంటాడు కోడిగుడ్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా ఇక్కడ కట్టి చూపించారా? అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా? అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్నే చూసాం. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ వ్యవస్థ అటాచ్మెంట్లో ఉన్నాయి. దొంగ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం. అలాగే ఆడుగా ఆంధ్ర రోజు నీతులు చెప్పే రోజా ఆడుగా ఆంధ్రలో 100 కోట్ల పైగా అవినీతి. ఏంటి ఏ శాఖలో జరగలేదు చెప్పండి అవినీతి? ఫలానా శాఖలో జరగలేదని చెప్పండి. మనిషికి డబ్బు ఎంత కావాలి? తినడానికి, వండడానికి, కొద్దిగా పోనీ లగ్జరీగా పంపడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి. ఈ భారతదేశంలో
పేద కుటుంబాలే ఎక్కువ. అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు. అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు. వైసీపీ పాలనలో జరగని అక్రమం అరాచకం అనేది ఎక్కడైనా చూపించగలరా? ఇటు అమరావతి రైతుల కష్టాన్ని కానీ, అటు పోలవరం రావాల్సినటువంటి పరిహారాన్ని కానీ వైసీపీ నేతలు దోచుకున్నారు. అమరావతిని ఒక పక్క పాడు చేశారు. అలాగే పోలవరానికి రావాల్సినటువంటి గిరిజనుల ఏదో ముంపు ప్రాంతాలు వాటికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా దోచుకున్నటువంటి జగన్ బ్యాచ్. ఎందుకంటే మేమేం బూతులు తిట్టట్లే. బూతులు తిట్టిన వాళ్ళందరూ ఏమైపోయారో మనం రాష్ట్రంలో చూసాం. కాబట్టి బూతులు తిట్టకుండానే జగన్ బ్యాచ్ అని చెప్తున్నాం మేము. దగ్గరపాలెం బ్యాచ్, కోటయ్యగా జగన్ బ్యాచ్. అలాగే రైతులకు రావాల్సినటువంటి పరిహారాన్ని వైసీపీ నాయకులు అసలైన నాయకులకి రైతులకి అన్యాయం జరిగిందా లేదా? నకిలీ పట్టాలు సృష్టించి ఈ జగన్ బ్యాచ్ కోట్లాది రూపాయల పరిహారాన్ని జేబులో వేసుకున్నారా లేదా? ఇద్దరు ముగ్గురు మీడియా ముందుకు వస్తున్నారు కదా, నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పండి. గేదె చేలు మేస్తే దూడ గట్టిన మేయదా అన్నట్టు జగన్ బ్యాచ్ ఇది ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటే అతను అధికారం అప్పచెప్పినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మా నాయకుడు ఎక్కడున్నాడు, మీరు తింటే తప్పేంటి అనుకునే సామెతగా మొత్తం కూడా దోచుకుతున్నారు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం గల నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని బాధపడుతున్నటువంటి వైనం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా వీళ్ళు అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్కి ఛాలెంజ్ ఇస్తున్నది ఒకటే, మేము వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను, నేను వస్తా, అన్ని శాఖల ఫైళ్లు పట్టుకొని వస్తా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అసలుకి ఫైళ్ళు దహనం చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్. ఇది కొత్త కోణం తీసుకొచ్చాడు. ఇది అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియని పరిస్థితి అయిపోయింది. ఏంటి పైనేంటి దగ్గరేంటి, పైనేంటి దగ్గరేంటి, ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్ట్. ఇది ఎవరికి అర్థం కానటువంటి ఆర్ట్. మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనం చేశారు. సిఐడి విభాగంలో ఫైల్ దగ్ధం చేశారు. పోలవరం ఫైళ్ళు తాజాగా, అలాగే టీటీడీలో ఫైళ్ళు. అది ఫైల్ దగ్ధం ఏంటనేది ప్రజలకు అర్థం కాని విషయం. ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫైల్ ఎందుకు దగ్ధం చేశారంటే వీళ్ళు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతి శాఖలో. చేసి ఆ ఫైళ్ళకు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ ఫైల్ తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది. అయితే ఏంటంటే
ఆ దొంగతనం బయటపడి ఎక్కడ అరెస్టుగా వెళ్తామని ఫైల్ దగ్ధం చేస్తున్నారు కదా. మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయటపడుతుందనే ఒక దీంతో ఫైళ్ళు దగ్ధం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2019లో అధికారులకు చెప్పారు, 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సూట్ కేసు కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలామంది ఐఏఎస్లు జైలు పాలయ్యారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చిలక చెప్పినట్టు అధికారులకు కూడా చెప్పాడు. విన్నారా? మంచి మాటలు చెవులు పడవు. చేసేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు, చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఇవాళ ఏమైంది? ఒక్కొక్క అధికారి సస్పెండ్ అవుతున్నాడు, రేపు అందరూ జైలుకి వెళ్తారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనర్హుడు. వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు చేసిన ఐఏఎస్లవని, ఐపీఎస్లవని, ఎంఆర్ఓలవని, లేదా ఎమ్మెల్యేలవని, కార్పొరేటర్లవని, చైర్మన్లవని, ఎమ్మెల్సీలవని, ఏ వ్యక్తి అయినా సరే ప్రజాధనాన్ని దోచుకున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో తిరగడానికి అనర్హుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కట్టకట్టాలు లెక్క పెట్టగా తప్పదు అని తెలియజేస్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన ఛాలెంజ్కి ఎవరైనా కట్టుబడి ఉంటారా? ఫలానా శాఖలో, ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి, ఒక్క శాఖలో అవినీతి జరగలేదని చూపించడానికి దొమ్మ ఎవరికైనా ఉందా? ఉంటే నేనే వస్తా, ఆ శాఖకు సంబంధించిన ఫైల్ పట్టుకొని వస్తా. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలల్లో ఎక్కడన్నా అవినీతి జరిగిందా? ఏ శాఖలో అవినీతి జరిగిందా? జరగడానికే వీల్లేదు. ప్రజా సొమ్ముని కాపురా కాయడానికే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి. ప్రజల సొమ్ము దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం. ముఖ్యమంత్రి పదవి ఆయనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏమో ప్రజా సొమ్ముని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డికి ప్రజా సొమ్ముని దోచుకోవడం కోసం ముఖ్యమంత్రి కావాలి. ఇది వీరిద్దరికీ ఉన్నటువంటి తేడా ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఓకే తమ్ముడు.